నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బ్లాక్ మనీ, బ్లాక్ మనీ, బ్లాక్ మనీ. ఎముకలు కొరికే హస్తినలో రాజకీయాల్ని వేడెక్కిస్తోన్న అంశం ఇదే. 100 రోజుల్లో తెస్తా ఉన్నారు కదా, ఇప్పుడు 6 నెలలు గడిచాయి. ఏం చేస్తున్నారంటూ విపక్షాలు ఎన్డీఏ పాలకుల్ని ఇరుకున పెట్టడమే కాదు, కొత్త అనుమానాలు కూడా కలిగేలా విమర్శలు చేస్తున్నాయి. అసలు బ్లాక్ మనీ అంశంపై కేంద్రంలో ఏం జరుగుతోంది? Black money would be brought back within 100 days. Issue is when and how to make a decision. హాటుగా సాగుతున్న శీతాకాల సమావేశాలు. పార్లమెంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి విపక్షాలు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. మొదటి రోజునే బ్లాక్ మనీ అంశంలో సర్కారును నిలదీశారు. 100 రోజుల్లో తెస్తామని ప్రగల్భాలు పలికారు కదా, ఇప్పుడేమైందా వేడి అంటూ కడిగి పారేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఎన్డీఏ సర్కార్ను బ్లాక్ మనీ ఎక్కడా అంటూ నిలదీశారు. He promised black money would be brought back within 100 days if the party was voted to power. मेरा नहीं है, आप ही क्या कह रहे हैं? तो इसीलिए हम डिमांड कर रहे हैं. 100 दिन तो गए, 180 दिन भी हो गए. तो हम पूछना चाहते हैं 15-15 लाख हमारे अकाउंट का कहां है, किसने लिया? ఇక ములాయం లాంటి నేతలైతే ఈ అంశానికి కొత్త కోణాలు కూడా యాడ్ చేశారు. యూపీఏ టైంలో బ్లాక్ మనీ ఎంత ఉందో లెక్కలైనా చెప్పారని, కానీ ఎన్డీఏ పాలకులు అది కూడా చెప్పటం లేదంటూ అంతెత్తున ఎగిరారు. మొత్తంగా ఇప్పుడు బ్లాక్ మనీ విషయంలో సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో ఎన్డీఏ పాలకులు పడిపోయారు. Issue is not whether to disclose or not. The issue is when and how to make a disclosure. Now I'll give you the reason for this. The offense is committed in India. The money is Indian. The evidence is outside the Indian shores. సరిగ్గా ఏడాదిన్నర కిందట ఇదే లోక్సభలో ఇదే అంశం మీద చర్చ జరిగింది. అప్పుడు అంశమూ ఇదే, పాలక పక్షాన్ని ప్రతిపక్షం చేసిన డిమాండు ఇదే. కాకపోతే తేడా ఏమిటంటే అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది. నాడు ప్రతిపక్షంగా నిలదీసిన బీజేపీ ఇప్పుడు అధికార పక్షంలో కూర్చుంది. అంతేకాదు, విత్త మంత్రి అరుణ్ జైట్లీ కూడా తమ వద్ద జాబితా ఉందని, కానీ దాన్ని బయట పెట్టడానికి దౌత్యపరమైన ఇబ్బందులున్నాయని చెప్పుకొస్తున్నారు. గతంలో ఇదే మాట కాంగ్రెస్ చెబితే అంతెత్తున లేచిన కమలనాథులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. నల్లధనంపై చర్చ విషయంలో ఒకప్పుడు వాళ్లు వీళ్ళని ఆడుకున్నారు, వాళ్లేమో వద్దు వద్దంటూ వీళ్ళను వేడుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అధికారం చేతులు మారాక కథ అడ్డం తిరిగింది. అప్పుడు బీజేపీ అడిగిన అదే ప్రశ్నల్ని ఇప్పుడు కాంగ్రెస్ నేతల నోటి నుంచి వస్తుంటే నాడు యూపీఏ చూపించిన ధీమా ఇప్పుడు ఎన్డీఏ పాలకులను ఆవహించినట్లు కనిపిస్తోంది. చెప్పిన దాని ప్రకారం అంటే వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు చెప్పారు, 100 రోజుల లోపల మేము నల్లధనాన్ని వెలికి తీస్తామని మేము చెప్పలేదు, మేము తక్షణమే చర్య తీసుకున్నామని చెప్తున్నారు. అయితే నల్లధనం అన్నది అంత తొందరగా తీరిపోయే సమస్య కాదు, దాంతో చాలా ముడిపడి ఉన్నాయి. అయితే నల్లధనం లేకుండా చేయడం, ప్రివెన్షన్ అనేది చాలా ముఖ్యం. సో నల్లధనం లేకుండా చేయాలంటే 100% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రావడం, మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరగడం, దీనివల్ల పూర్తిగా నివారించవచ్చు పశ్చిమ దేశాల్లో చేసినట్టు. ఇక్కడ భారతీయులందరికీ తెలియాల్సిన ఓ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ప్రస్తుతం ఎన్డీఏ పాలకుల చేతిలో ఉన్న 627 మంది నల్ల కుబేరుల జాబితా కేవలం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉన్న హెచ్ఎస్బీసీ బ్యాంక్ అందించిన జాబితా మాత్రమే. అంటే వందలాది బ్యాంకుల్లో మనోళ్లు డబ్బులు దాచుకుంటే అందులో ఒక్క బ్యాంకులో ఉన్న వారి పేర్లు మాత్రమే పాలకుల చేతిలో ఉన్నాయి. ఇదొక్కటే కాదు, ఈ జాబితా కూడా ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు. గత ఏడాది యూపీఏ పాలకులు చేసిన ప్రయత్నాల వల్ల అప్పట్లోనే ఆ సదరు హెచ్ఎస్బీసీ బ్యాంకు ఈ జాబితాను యూపీఏ ప్రభుత్వానికి అందజేసింది. అదే జాబితాలో ఉన్న పేర్లను బయట పెట్టాలంటూ అప్పట్లో కమలనాథులు లోక్సభలో అల్లకల్లోలం రేపారు. అదే అధికారం మా చేతుల్లో ఉంటేనా అంటూ ఎగిరెగిరి మరీ తొడలు కొట్టేశారు. కానీ అప్పట్లో యూపీఏ పాలకులు దానికి చెప్పిన సమాధానం ఒక్కటే, దౌత్యపరమైన ఇబ్బందుల వల్ల ఆ జాబితాలో పేర్లు బయట పెట్టలేము అని. ప్రతి కంట్రీతోనూ అగ్రిమెంట్స్ అవుతూ ఉంటాయి. డిటిఏ ఉంటుంది, డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్ అని. నల్లధనం అంటే ఏమిటి? ట్యాక్స్ కట్టకుండా ఉన్న ధనం అనమాట.
అంటే ఏంటంటే అక్కడ ఆదాయం వచ్చినా, అక్కడ ట్యాక్స్ కట్టకపోయినా, ఇక్కడికి పంపించినా, ఇక్కడ డబ్బు అక్కడికి పోయినా, దేని మీదైనా ట్యాక్స్ కట్టకుండా ఉన్న డబ్బే నల్లధనం. అది దాని మీనింగే అది. సో ఇవాళ ఏమవుతుంది, ఈ డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్స్ ఉండొచ్చు. మనం ఈ ఆఫ్టర్ 99, 2000, 95, 96 తర్వాత మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యాక్టివిటీస్ బాగా ఎక్కువైపోయాయి. సో అందుకని చాలామంది బిజినెస్ పీపుల్ లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అటు ఇటు ఉంటాయి. అందుకని ఏది ట్యాక్స్ కట్టలేదు, ఏది ఇవేజను, ఒక ఫారెన్ బ్యాంక్ అకౌంట్లో ఒక అకౌంట్ ఉండంగానే అదొక తప్పుగా భావించే అవకాశం లేదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని మరీ ముందుకెళ్లారు బీజేపీ నేతలు. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే బ్లాక్ మనీ అంతా వెనక్కు తెప్పిస్తామని ప్రగల్భాలు పలికారు. అక్కడితో ఆకుండా విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని తిరిగి తెస్తే భారత్లో తలా ఒక్కరికి 15 లక్షల రూపాయలు పంచవచ్చని ఆశలు కల్పించారు. ఈ అంశం సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కొంప ముంచడమే కాదు, కమలనాథుల్ని పీఠమెక్కించడానికి దోహదం చేసింది కూడా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విధానం, ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వానికి రావాలని తపనతో చెప్పే మాటలు వేరే. సో బీజేపీ తను ప్రభుత్వానికి రావడానికి ఎలక్షన్స్ ముందర ఎన్నో వాగ్దానాలు చేసింది. వాటిల్లో ఒకటి ఏంటంటే విదేశాల్లో మన భారతీయ ధనం అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని విదేశ బ్యాంకుల్లో దాచిపెట్టింది. ఎస్పెషల్లీ స్విస్ బ్యాంక్లో కానీ జర్మనీలో కానీ పెట్టిన డబ్బులంతా కూడా మేము 100 రోజుల్లో తీసుకొని వస్తామని ఖచ్చితంగా చెప్పారు. ప్రజలకు ప్రమాణం చేశారు. ప్రజలకు ప్రమాణం చేసి ప్రజల్ని రెచ్చగొట్టారు ఆశతో. ఏమని, ఈ ధనం మళ్ళీ మన భారతదేశానికి వస్తుంది. ఇప్పుడు అదే జాబితా చేతిలో పెట్టుకున్న ఎన్డీఏ పాలకులు పేర్లు బయట పెట్టడానికి మాత్రం గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పిన కుంటి సాకుల్నే చెప్తున్నారు. ఈ ఒక్క అంశాన్ని అడ్డు పెట్టుకుని తమను దారుణమైన పతనానికి గురి చేసినందుకు ఆక్రోశంతో కాంగ్రెస్ పాలకులు ఎన్డీఏను నిగదీస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ పాలకులు ఈ అంశంలో కొత్తగా సాధించిన విషయం ఏమిటంటే, హెచ్ఎస్బీసీ ఖాతాదారుల జాబితాతో పాటు లిచెన్స్టైన్ బ్యాంక్ ఖాతాదారుల లిస్టు కూడా అదనంగా సంపాదించింది. అంతే, మొత్తంగా అధికార అనధికారాలు తారుమారైనా అప్పుడు ఇప్పుడు నల్లధనంపై లోక్సభలో జరుగుతున్న తతంగం మాత్రం ఒకటే. అంటే మొత్తంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, అధికారంలో ఎవరున్నా నల్ల కుబేరుల జాబితా మాత్రం బయటకు రాదన్నమాట. ఎవరు పీఠం మీద కూర్చున్నా దౌత్య నియమాల బూచిని చూపించి పరోక్షంగా నల్ల కుబేరులను రక్షిస్తూనే ఉంటారన్నమాట. ఎందుకంటే బ్లాక్ మనీ విషయంలో అంతా తానుముక్కలే. బ్లాక్ మనీ దాచుకున్న నల్ల కుబేరుల జాబితా బయట పెట్టే విషయంలో మాత్రం యూపీఏ, ఎన్డీఏ దొందే. స్టోరీ బోర్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.